ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్ హల్వా చేస్తున్నాను. కేసరి చేస్తున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్ అంటే వెరైటీ కలర్గా ఉంటుందని డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేసి ఇలా చేస్తున్నాను. రవ్వ వేయించి పెట్టుకున్నాను అన్నమాట, నెయ్యి వేసి. నెక్స్ట్ పంచదార వేసి తర్వాత యాలకులు అవి వేసి చేయాలి ఫ్రెండ్స్. ప్రాసెస్ చూపిస్తాను. నలక కొట్టిన యాలకులు వేయాలి. ఇప్పుడు యాలకులు వేసుకోవాలి. యాలకులు వేస్తున్నాను అన్నమాట. యాలకులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. యాలకులు కనిపిస్తున్నాయా? చూస్తున్నారా? యాలకులు అది మరిగిన తర్వాత మరుగుతుంది కదా, పంచదార వేసుకోవాలి. అంటే తగినంత, నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి. ఇలా కలపెట్టుకోవాలి. భలే కలర్ఫుల్గా ఉంది కదా డ్రాగన్ ఫ్రూట్ కేసరి. దీంట్లో జీడిపప్పు మనకి ఏం కావాలన్నా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకోవచ్చు, పిస్తా పప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. ఒంట్లో కట్టదన్నమాట. ఆల్మోస్ట్ నెయ్యిలో వేయించాం కదా, అందుకని బాగా కలిసిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో. భలే కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హల్వా, అదే కేసరి. చూసారా, గట్టిగా వచ్చేసింది, కొంచెం బాగా వచ్చేసింది అన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంటే ప్లేట్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయింది డ్రాగన్ ఫ్రూట్ కేసరి. చూడండి ఫ్రెండ్స్, కానీ నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.